హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆయననైతే గంగారపేండు చేపలు అయితే తీసుకొచ్చిండు. చూడండి, అక్కడనే తీసుకొని అయితే స్టాప్ అయితే వేయించుకొని తీసుకొచ్చిండు. నేను అసలు ఇప్పుడు అండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు అండాలని అయితే అని అన్నాడు. ఇక పొలం కాడికి వెళ్ళి అయితే కొత్తిమీరాకు అయితే తీసుకొచ్చిండు. కొత్తిమీరాకు, ఎల్లాకు, ఇక చూడండి, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవైతే మంచిగా వేయించి కొన్ని వేయించుతా, కొన్ని వేయించి పడతా, కొన్ని అయితే పచ్చి పట్టి కర్రీలను అయితే వేస్తా. వేయంగా మీకు చూపెడతా. కర్రీ ఎలా వేస్తాను నేను మీకు చూపెడతా. చింతపండు నానబెట్టి చేపలలోకి అయితే చింతపులుసు లేదైతే టేస్ట్ ఉండేది. ఒక టమాటా సుతం వేస్తా, మిగతాదంతా చింతపులుసే. ఆవాలు, అన్నా చింతపులుసు అయితే మంచిగా నానింది. ఇట్లా పోసుకోవాలి, మంచిగా ఉంటుంది. సూప్ అయితే మరిగింది. చూడండి, చిక్కబడ్డది. ఉప్పు వేసుకుందాం కొంచెం. ఇప్పుడైతే ఇక చేపలు వేసుకుందాం. ఇక మంచిగా ఇప్పుడే కలుపుడు చెంచా బట్టి, ఇక మళ్ళీ కలుపుడు లేదు, ఎందుకంటే ఇచ్చుకపోతుంది. కలిపితే ముక్క అనేది ఇచ్చుకపోతుంది. కొంచెం మసాలా వేసుకుందాం. ధనియాల పొడి ఇప్పుడు వేసుకుంటేనే ముక్కకు మంచిగా పడుతుంది. ఇవైతే జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే మంచిగా గ్రైండర్ చేసి పెట్టినా. చూడండి, మిక్స్ మొత్తం ఇప్పుడైతే వేస్తాం. ఇదైతే లవంగాలు వేసిన. చూడండి, కొత్తిమీర వేసి అయితే ఒకసారి ఇలా అనుకుందాం. ఇట్లా అనాలి, ఎందుకంటే చెంచా పెడితే ముక్క విరిగిపోతుంది. కర్రీ అయితే అయింది ఫ్రెండ్స్. ఇక మీరు చేపల కర్రీ మీరు అయితే ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే వేయండి. నేనైతే ఇట్లా చేసిన, నాకైతే ఇలానే వేయచ్చు. ఇంకా వేరే డిఫరెంట్ ఇంకేమైనా వేయాలని మీకు అనిపిస్తే